ఇక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తమ్మినేని సుబ్బయ్యకు నివాళులర్పించారు. కొందరు బయటి వ్యక్తులు గ్రామంలో అల్లర్లు సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వీరభద్రం అన్నారు. వీరభద్రం తెల్లారిపల్లికి వచ్చిన నేపథ్యంలో తమ్మినేని కృష్ణయ్య ఇంటి ముందు కుటుంబ సభ్యులు, స్థానికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. వాడు ఉదయం దాకా ఈ సభ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ప్రజల్లో సృష్టించబడినాయి. ముందుగా పోలీసు వారు సభ పెట్టుకోమన్నా, ఆ తర్వాత ఏం జరిగిందో, ఏ ప్రయత్నాలు ఎవరు చేశారో తెలియదు. సభ క్యాన్సిల్ అయిందనే వార్త ప్రజలు వ్యాపింపజేశారు. స్టేజ్ కూడా సగం కట్టిన తర్వాత ఆపే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ రాత్రే ఖమ్మం జరుపుకున్న నాకు ఈ విషయాలు తెలిసినాయి. పొద్దున రాత్రి ఏసీపీ గారితో కూడా మాట్లాడాం. ఆయన 144 సెక్షన్ ఉంది కాబట్టి సభలు పెట్టుకోవడానికి లేదు, సభ క్యాన్సిల్ చేయాలి అనేది కోరారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి పెట్టుకోవాలన్న తర్వాత మేము సభ అనౌన్స్ చేసిన తర్వాత పోలీస్ ఆపినా, మిలిటరీ ఆపినా ఈ సభ ఆగదు. అయితే నేను మిమ్మల్ని రెచ్చగొట్టే దానికోసం మాట మాట్లాడలేదు. వాస్తవంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఊళ్ళో జరిగిన ఘటనల గురించి దీనికోసం పెట్టిన సభ. ఈరోజు వీరభద్రం ఊళ్ళోకి వచ్చాడు. మమ్మల్ని కావాలని రెచ్చగొట్టడానికి ఆయన జనం ర్యాలీతో బయలుదేరి వచ్చాడు. కానీ ఈ ఊర్లో వాళ్ళు కనీసం ఎవరు లేరు. ఎవరో ఆయన వెనక ఉన్న ఒక 4 పనికిరాని ఎదవల్ని వేసుకొని, తాగుబోతు ఎదవల్ని, వాళ్ళకి అది డబ్బులు ఇచ్చి పిలిపించుకొని ఈ ర్యాలీలో వాళ్ళని ఒక 10 మందిని ముందేసుకున్నాడు. మిగిలిన వాళ్ళంతా కూడా